చెప్పలేకపోతున్నప్పుడు అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర స్టాక్ లేనప్పుడు మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ కమిషన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ మన స్టేట్లో వేయడం జరిగింది. ఏపీ ఉన్నా తెలంగాణ వచ్చినా మన రైతుల పక్షాన అసలు ఎక్కువ లేకుండా సార్ అగ్రికల్చర్ హార్టికల్చర్ చూస్తున్నాయని దీన్ని సూపర్వైజ్ చేయడానికి మీ స్టేట్ ఆఫీసర్స్ లేదా మీ కన్సర్న్ మినిస్టర్ చేసేవారు. ఇప్పుడు కమిషన్ వచ్చింది, కమిషన్ చాలా సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూస్ అని. ఏమంటే మీకు ఇబ్బందులు ఉన్నా మా నోటీస్ తీసుకురండి. మహేష్ టూ లేట్, ఇట్స్ టూ బ్యాడ్, లేట్ అయిపోయారు. సో మేము ఏ రిపోర్ట్ ప్రిపేర్ చేసినా ఆ రిపోర్ట్ మీద చాలా సీరియస్గా తీసుకుంటాం గవర్నమెంట్ ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, ఎంప్లాయీకి సంబంధించి సరే మేము కాస్త ఈ స్టాఫ్ అనేది ఇబ్బంది ఉదాహరణగా వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీ దానికోసం. కమిషన్తో డిస్కస్ అయిన తర్వాత కూడా సంబంధిత అధికారులు ఎక్కడైనా ఏ బిజినెస్ అయినా కమిషన్ ద్వారా గవర్నమెంట్ రికమెండ్ అవుతుంది, యాక్షన్స్ ఉంటాయి. అంటే సారీ టు సార్, మీరు భయపెట్టడానికి కాదు, ట్యాక్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఆల్ మా కమిషన్ అనేది ఏదైతే రికమెండ్ చేస్తుందో ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా. దాంట్లో ఆయనతో కూర్చొని డిస్కషన్ ఏబిసిడి చేస్తే ఇది క్లియర్ చేద్దాం, దీన్ని యాక్షన్ దీన్ని మీద మనం ప్రొవైడ్ చేద్దాం. ఆ ఆలోచనలో ఉండడు. కొద్దిగా అధికారులు స్టేట్లో మీ సుపీరియర్స్ కూడా ఓన్లీ కాన్ఫరెన్స్ వైజ్ ఒకరున్నారు. టోటల్ 5 మెంబర్స్. కరోనా ఒక హెచ్ఓ ఒక హెచ్ఈఓ ఉండేవాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద. కరోనా ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత అందరినీ తీసేసినారు. వాళ్ళు స్కీమ్ కింద బడ్జెట్ వచ్చేది అంతకుముందు ఉండేది. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఫ్రీక్వెంట్ గవర్నమెంట్కి చేస్తున్నాం, అది అవ్వడం లేదు సార్. మన నుంచి కూడా మీకు రిక్వెస్ట్ సార్, డిపార్ట్మెంట్ ఈజీ గోయింగ్ అయిపోతే ఎంత రిస్క్ తీసుకోవాలి అడగవచ్చు. అది మనమా రైతా సరే, మనం కూడా మనకి ఇంట్లో ఎందుకు ఉంటారు, మేము రైతు కుటుంబం. నేను బై ప్రొఫెషన్ అడ్వకేట్ అని నేను 30 years ప్రాక్టీస్ సీనియర్ అడ్వకేట్ అయినా మా పక్కన పోతుంది. ఒకప్పటి ఒక 30-35 years బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా జీతాన్ని రిక్వెస్ట్ చేస్తుంది పొద్దున బండి మీద తీసుకెళ్తాను పొలానికి ఎరువు కొట్టేటప్పుడు. అది ఒక సాటిస్ఫాక్షన్ ఏం చేయాలి. ఇప్పుడు పిల్లలు ఎరువు బండి ఎక్కుతాడు, ఆ ఎరువు బండి కొట్టేటోళ్ళు లేడు, ఈ పిల్లడు అంతా చేసి అని నాకు దాని మీద మంచిగా ఒకటి జోరసం చేస్తే కూర్చుంటే వాడు కొడుతూ ఉంటే హ్యాపీగా పోతుంది. ఆ యాటిట్యూడ్ అంతా జనాలు పోయింది. కనుక మనం పర్సనల్గా వాడికి రైతు కూడా తెలిసినా మన డ్యూటీగా వాడిని ఎక్స్ప్రెస్ చేసి కన్విన్స్ చేసి డైవర్ట్ చేయాల్సిందే. లాస్ట్ ఇయర్ 20 acres చేశారు. ఇప్పుడు దాదాపు 50-70 acres పెడుతుంది. కానీ లాస్ట్ వాళ్ళు అది అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సిద్దిపేటకి వెళ్ళి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈవెన్ నా దగ్గర కూడా సార్ అట్లా 4 years నుండి కూడా నా దగ్గర 400 సన్ఫ్లవర్ వేస్తుంది సార్. సిద్దిపేట డిస్ట్రిక్ట్ వెళ్ళి అమ్మాల్సి వస్తుంది. ఈ ఇయర్ 25 acres కూడా పడలేదు. అట్లాంటి పంటలకి మనం ఏదైనా బోనస్ ఇస్తే మనము ఇండైరెక్ట్గా మనము రైతులని ప్రాపర్టేషన్ని మనము ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సార్ అయితే ఇంతకుముందు మనకు ఫస్ట్ 400 ఇవాళ 1000 ఎకరాలకు వచ్చింది. నేను అక్కడ ఐడియా ఉంది. మేము ఏం చేసామంటే అక్కడనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసాం. ఓకే, అంత ఇప్పుడు దానికి ఇప్పుడు 1000-1500 ఎకరాల దాకా అయ్యి చుట్టుపక్కల కూడా సంతోషించే అసలు మనం ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సార్ అక్కడ నియర్ బై ఒక మండల్ కన్నా లేదా ఒక మంచి పాయింట్లో ఒక కొనుగోలు కేంద్రం ఏదైతే మార్కెట్ వాళ్ళ ద్వారా ఒక పాయింట్ ఏర్పాటు చేస్తే అప్పుడు అక్కడ వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మనకి ఏరియా కూడా ఇక్కడ పెరుగుతుంది, రైతులుగా ముందుకు వస్తారు. అట్లాంటి ఇంటర్వెన్షన్ చేస్తే మేము అట్లా చేసే సక్సెస్ అయ్యింది. అక్కడ మాకు చొరవ తీసుకొని మనం అందరూ రికమెండ్ చేస్తే అక్కడ మార్కెట్ వాళ్ళకి చెప్పేసి అక్కడ
ఉంటుంది. ప్రతి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కాన్సెన్స్ 3-4 మండలాలు మొత్తంగా బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఈ పక్క కర్ణాటక జస్ట్ 8 కిలోమీటర్స్. మంచి రేట్ ఉన్నది సార్ ఇప్పుడు. చాలా పంట రేట్ కూడా బాగుంది, మంచిగా ఉంది. అంటే ఇప్పుడు ఆ పంట పోయి సిద్దిపేట పోయి అమ్మాలి. అంటే వాళ్ళు ఇక్కడ మనం మార్కెటింగ్ పెట్టేస్తే వాళ్ళు వచ్చి తీసుకోరా సార్ అది మార్కెట్ వాళ్ళని ఇంటర్వెన్షన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఫార్మర్కి సార్ ఈల్డ్ వచ్చేసి కొంచెం మంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి 13 నుండి 14 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. అక్కడ వాళ్ళు ఏమో 10 క్వింటాల్సే తీసుకుంటున్నారు. మిగతా 4 క్వింటాలు ఎట్లా అమ్ముకోవాలి అని అంటే ఎవరి పేరు మీద అమ్ముకోవాలి. వేరే ఊర్లో ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు సార్. రైతు 10 క్వింటాల్స్ అమ్మాలా, రిమైనింగ్ 4 క్వింటాల్స్ ఉంటే ఎవరన్నా మన పరిచయం రైతు పేరు మీద అమ్మాలి. అదర్వైజ్ వాడు నష్టపోతాడు 4 క్వింటాల్స్. అట్లా కూడా అసలు ఈసారి అయితే 25 acres కూడా కాలేదు సార్. ప్రతి ఇయర్ నాకు 500 acres ఉంటుంది. డిఓ మేడం మొన్న వచ్చినప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, మార్కెట్ ప్రొవైడ్ చేయండి అంటే మన వాళ్ళని అది కానప్పుడు అని చెప్పేసి అన్నారు. ఎవరు లేదు దాంతో కూడా వాళ్ళు అది మన పోలీసు క్యాప్చరింగ్ అనేది అయిపోయింది. ఇది నిర్ధారణ అనేది సో ఇలా వన్ మోర్ క్లారిఫికేషన్, మన వాళ్ళు కొందరు రేషన్ కార్డు మస్ట్ అని చెప్తున్నారు. నో నెసెసరీ. ఆ రేషన్ కార్డులో చాలా బ్లేమ్ ఉంటుంది. గవర్నమెంట్ అప్పుడు ఇస్తామని ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవాడికి అని అంటున్నారు. అది ఒక బ్లేమ్ గవర్నమెంట్ మీద చెప్తున్నారు. దయచేసి రైతులు క్లారిఫై అయ్యండి, అది నో నెసెసరీ. ఏంటంటే కుటుంబానికి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి వాటిని మనం రికగ్నైజ్ చేయడానికి తప్పే, అదర్వైజ్ అది కంపల్సరీ కాదు. ఇంకోటి ఏమైతుందంటే ఆధార్ నంబర్స్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. మేము ఇక్కడ బ్యాంకర్స్కి అసైన్ చేసామని చెప్పారు. ఏమని ఆధార్ మా దగ్గరేమో మాగా దాంట్లో చూస్తున్నాము, అది ఇంకా రెక్టిఫై కాలేదని మన ఫ్యామిలీ గ్రూప్ చేసిన తర్వాత కొడుకు అంటే ఫాదర్ మదర్ సపరేట్ ఉంది, కొడుకు ఏదైనా లోన్ ఉంటుంది, ల్యాండ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ అన్నది చేస్తే ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ ఫాదర్ వాళ్ళకి లింక్ అయింది. అంటే 4 ఫాదర్ ఆ నలుగురు అంతా ఒకటే ఫ్యామిలీ కింద వచ్చి 3.5 లక్షల రూపాయలు చూపిస్తుంది. మా సపరేట్ ఫ్యామిలీ కదా సార్, మనం ఎక్కడ చెప్పుకోవాలని వాళ్ళు మా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మాకు అసలు ల్యాబింగ్స్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండట్లేదు సార్. ఇంతకుముందు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నుంచి మనకు రిపోర్ట్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి గ్రౌండ్ రియాలిటీస్ ఎట్లా ఉంటాయంటే సార్ కొన్ని ఫార్మర్స్ మనం చూసుకుంటూ చేస్తాం. అక్కడ అంతా సాఫ్ట్వేర్లో చేసేట్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఫ్యామిలీ గ్రూపింగ్ కష్టమైపోతుంది ప్రతిదీ. ఇప్పుడు సార్ జస్ట్ మా దగ్గర ఒక 2-3 కేసులు సార్, జస్ట్ నేమ్ కరెక్షన్ చల్లా అంటే జస్ట్ స్పెల్లింగ్ సార్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది సార్, ఆ బ్యాంక్ కార్డులో ఒకటి ఉంటుంది. కొన్ని ఊళ్ళలో చల్లా అని ఉన్నందుకు పాప ఫార్మర్ తిరిగి బ్యాంక్ దగ్గర పోతే ఏవో దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఏవో దగ్గర మా దగ్గర కనీసం అట్లీస్ట్ డాటా కూడా లేదు సార్. మాకు బాధ అనిపిస్తుంది సార్. ఫార్మర్స్ వస్తే మేము ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్గా అట్లాంటి కేసెస్ ఏం చేయాలన్న దానికి కూడా మాకు బేస్ లేదు సార్. బాధ అనిపిస్తుంది సార్. ఫార్మర్స్ ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ఎట్లయితే సఫర్ అయిపోతున్నారు. బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ ఏమో ఏవో దగ్గరికి వెళ్ళమంటారు, ఏవో దగ్గరికి వెళ్తేనేమో మా దగ్గర డాటా లేదు. వాళ్ళకి చెప్తే అర్థమైతలేదు. ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళాం సార్. మా కన్సర్న్ ఎమ్మెల్యే గారు కూడా 2 సార్లు కలిసాం సార్ ఈ పర్టికులర్ ఇష్యూలో. లోకల్ పొలిటికల్స్ తోటి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. మన గౌరవ మంత్రి గారికి పొన్న ప్రభాకర్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇప్పించినాం సార్. అయినా కూడా దాని మీద ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి అది జరగలేదు సార్. బాగా నెగిటివ్ అవుతుంది సార్. బాగా ప్రాబ్లం ఉంది సార్. అదొకటి ప్రాసెస్లో డేటా మొత్తం కోర్ బ్యాంకింగ్ విధానం ద్వారా వస్తుంది. అంటే ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ అక్కడ ఈ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో డేటా కలెక్ట్ చేసినప్పుడు ఎర్రర్స్ ఉన్నాయి సార్. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అనేది మనం రైతు బ్యాంక్ బ్యాంక్ ఈ బ్యాంక్ లాస్ట్ టైం ఏమైందంటే ఇటువంటి కరెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎల్ఈఎం గారికి ఇచ్చేసి ఎల్ఈఎం గారి పోర్టల్లో వాళ్ళు కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎవరికి లేదు సార్. అది కరెక్షన్ చేయడానికి బ్యాంకర్స్కి లేదు, ఇటు మా డిపార్ట్మెంట్ కూడా ఎవరికి డిఓ కూడా లేదు, ఎల్ఈఎంకి లేదు, ఎవరికి లేదు. ఈ సొసైటీలకు సంబంధించి వచ్చేసి
యాసంగి వచ్చేసి యాసంగి మనకు ఇది వర్షాకాలం. యాసంగి వచ్చేసి వరి అయిపోయింది సార్. అది కూడా ఒక వర్షం దాదాపు అంతే ఉంటుంది సార్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మాట్లాడతాను అవుట్ చేసి ఇంకోటి మక్క ఉంటుంది సార్. అట్లాంటి పల్లికాయ ఉంటుంది. ఓకే. మళ్ళీ ఎంత వస్తుంది ఉంది కదా? పల్లి ఒక 3,000 ఎకరాలు వస్తుంది. 3,000 ఎకరాలు. మక్క యాజ్ రీతిలో 4,500 ఎకరాలు. అదే. వానాకాలం కాటన్ ఇది మక్క. కొన్ని పండ్ల కూరలు మన కూరగాయల కిలో ఒక 10,000 దాకా ఉంటాయి. ఇప్పుడు ఈ మనకు వరి పంట యాజ్ ఇట్ ఈస్ వేస్తుంది. మనం వాళ్ళని రైతులని డైవర్ట్ చేయలేమా ఈ కమర్షియల్ క్రాప్స్? ఈ బోనస్ అయిన తర్వాత టోటల్ ఇంటే డైవర్ట్ చేయాలి. అది నిజం. బోనస్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా టెక్నికల్ చేస్తున్నారు. సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. సుమారు 75,000 ఎకరాల దాకా 75 లక్షల ఎకరాల దాకా సీడ్ ప్రొడక్షన్ ఓకే. అంటే రియలైజ్గా ఈ కాలిక్యులేట్ చేస్తే ఐడియల్లీ సూటబుల్ ఇప్పుడు మన దగ్గర అంటే బాజా బాజా సీడ్ ప్రొడక్షన్ ఆల్ ఇండియా లెవెల్లో బాజా సీడ్ అక్కడనే వాడింది. అలాగే ప్యాడీ ఇక్కడ సో జియోగ్రఫికల్ సూటబిలిటీ ఏంటంటే ఒక 75 లక్షల ఎకరాల వరకు సీడ్ ప్రొడక్షన్. సో దాంతో ఏంటంటే ఫర్దర్ కన్వెన్షన్ కానీ ఎస్ఎస్ కన్వెన్షన్ కాస్త ఆ ఏరియా అనేది ప్రతి ఇయర్ కంటిన్యూస్ అది కూడా కొంచెం అన్నంలో మామూలు కల్టివేషన్ చేసి కానీ ఖర్చులు పోను ఒక 10 నుంచి 15,000 అలానే కూడా చేస్తారు. వాళ్ళు మన లేబర్ కూడా ట్రైన్ అయింది అంటే సింక్రనైజేషన్ మేల్ ఫీమేల్ పాలినేషన్ కావడం స్ప్రేయింగ్స్ ఇవన్నీ కూడా టెక్నికలీ సో సీడ్ ప్రొడక్షన్ ఏరియా అంటే కంపల్సరీ మిగతా రైతులు 1,00,000 చిల్లర ఎకరాలలో అది గోధుమలు కానీ ఇంకా అంటే సీడ్ ప్రొడక్షన్ చేయలేని వెరీ ఇప్పుడు డైవర్సిఫికేషన్ విషయంలో వస్తే మనం ఈ జిల్లాలో ప్రయారిటైజేషన్ అనేది తీసుకున్నాం సార్. అదర్ దాన్ ది క్రాప్స్ కాకుండా ఈ ఫ్లోరికల్చర్ సంబంధించిన అవసరం లేకపోతే ఈ గ్రీన్ హౌసెస్ సంబంధించిన డిస్టెన్స్ ఒకటి మనకు ఇబ్బంది. అంతకుముందు ఏంటంటే 100 కిలోమీటర్స్ రేడియస్ ఇచ్చారు. హైదరాబాద్ 100 కిలోమీటర్స్ రేడియస్లో సబ్సిడీస్ సో వీఆర్ అబౌట్ 165 కిలోమీటర్స్ అది సబ్సిడీస్ విషయంలో. రెండో అంశము మనం ప్రొడక్షన్ చేసిన మార్కెటింగ్ ఒకటి. సో ఇన్వేరియబుల్లీ మేము మామిడికాయ వెళ్ళాలి లేదంటే ఆయిల్ అలాగే ఉంది. మీ పై అధికారులతో మీ ఇంటికాడ ఉన్న పంచాయతీతో ఆర్జీఓ మీద తిక్కగా మాట్లాడేది అనుకో వాడు ఓటు అవుతాడు, కలెక్టర్ దగ్గరికి పోతాడు, మీ మీద కాంప్లైంట్ అంటాడు, మీ సంబంధించిన కలెక్టర్ వాళ్ళు చెప్తాడు, ఆయన మిమ్మల్ని అంటారు. ఎంత లెంత్ ప్రాసెస్. ఆ రైతు వచ్చిన 2-3 minutes దయచేసి లవ్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్ ఇప్పుడు మన దగ్గర ఈ సబ్జెక్టు అయ్యింది అని మినిస్టర్ గారు కూడా అన్నారు, సీఎం గారు కూడా అన్నారు. అది విన్నాకైతే చాలా అది వెళ్ళిపోయింది ఓడు కానీ అది తప్పమ్మా. లేదు సార్, మీకు ఛానల్స్ లోనే వచ్చింది కదా, అందుకనే నేను చెప్తాను కదా, పూజ చేస్తాను సార్, చిన్నవాడు ఇప్పుడు నేనేదో మాట కాస్త ఓపిక అన్నీ క్లియర్ అవుతాయి. మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసినాం ఏమని, మేము అన్ని అప్లికేషన్స్ తీసుకున్నాను కానీ పెట్టుకోవాలి, దాని మీద క్లారిటీ లేదు. మేమేం చెప్తున్నాం అంటే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినాము, మీరు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకున్నారా లేదు, మేము కమిషన్ కాల్ చేస్తాం. కొన్ని రిక్వెషన్స్ అన్ని ఎక్కడెక్కడ ఇబ్బంది అనేది కమిషన్ చెప్పి అంటే మా నోటీస్ కూడా గవర్నమెంట్ చేయడానికి ఇన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఇక్కడ స్టేట్లో అని చెప్పడానికి అప్లికేషన్స్ మా దగ్గర తెప్పించుకుంటున్నాను. మీరు మీ కన్సర్న్ అధికారులకు పంపుతున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి లేదా మీ అధికారుల సంబంధిత కానివ్వండి, గవర్నమెంట్ ఇస్తూ మా కమిషన్ అంటే వీక్లో క్యాలిక్యులేషన్ అప్లికేషన్స్ కాకుండా ఆన్లైన్ కూడా వచ్చింది. డైలీ టైప్ ఆఫ్ పేమెంట్స్ ఉంది, ఆధార్ ఫ్యామిలీ అట్లా కేటగిరీ వైజ్ కూడా వచ్చిన
ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ముందు ఫస్ట్ రుణమాఫీ లిస్టు అనౌన్స్మెంట్ అయింది సార్. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సమగ్ర కుటుంబ సర్వే చేసుకొని 2014 సర్వే చేసుకొని గ్రూప్ ఫార్మ్ తీసి దాని ప్రకారం లిస్ట్ ఇచ్చారు సార్. రేషన్ కార్డు లేని వాళ్ళకి మామూలుగా గ్రూపింగ్ చేయడం ఇక ప్రాబ్లం వస్తుంది సార్. 2014 మ్యారేజ్ కానీ వాళ్ళ కొడుకు ఫార్మర్ కొడుకు మ్యారేజ్ కానీ పేరు ఇప్పుడు వచ్చింది సార్. ఇందులో వచ్చిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు గ్రూపింగ్ చేసినప్పుడు సపరేట్ చేసుకున్నాం సార్. ఆధార్ కార్డు సమూహం ఒక ఫ్యామిలీ చేసుకున్నాం సార్. ఇట్లనే మాకు కూడా చేయాలని లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అడుగుతున్నారు. ఇది చాలా మేజర్ ఇష్యూ సార్. హ్యాపీలో బ్యాంక్ అటాచ్ చేసి ఓన్లీ ఫ్యామిలీ అప్పుడైనా సరే ఈ బ్యాంక్ ఆధార్ కార్డు తీసుకున్నాను. బ్యాంక్ వాళ్ళు అక్కడ ఇచ్చి వాళ్ళు అయిపోయింది మన దగ్గర అప్లికేషన్ బ్యాంక్ అయితే రైతు చెక్ అదే సబ్జెక్ట్ పడుతుంది తిరుగుతున్నాం, అది కొలికి వస్తుంది. అందరూ ఎక్స్పెక్టేషన్ మాకు కావాలి. అప్పుడు ఆయన ఆ గవర్నమెంట్లో అమలు చేసింది అప్పుడు 20 ఇప్పుడు సపోర్ట్ కాకపోతే క్వశ్చన్ అదే జరుగుతుంది. గత గవర్నమెంట్లో ఎవరికైతే మాఫీ అయిందో వాళ్ళకే వాళ్ళకే చేసిండ్రు, మాకు చేస్తలేదు. అసలు ఎందుకు చేస్తలేదు వాళ్ళంతా అప్పటి ఆ గవర్నమెంట్ పార్టీ వాళ్ళకి చేసింది. అంటే ఇప్పుడు మేము ఆ పార్టీకి ఏమైనా మాకు చేస్తాం లేదా అని కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. సరే బాగా నోటికి ఏది మాట్లాడుతున్నాం ఏమైనా పరిస్థితి కానీ అందరూ క్లియర్ అయితే మాట్లాడుకుంటూ పోతుంటే మీ సంబంధిత స్టేట్ లెవెల్ అధికారులు చేసిన పుణ్యమే ఈ ఎందుకు ఓపెన్ అవుతారంటే మీరందరూ వస్తుండే సార్ వేసుకుని రివ్యూలో ఫైనల్గా తీసుకున్న రిజల్ట్ ఏంటంటే మా సార్ల మీద వేసుకుంటూ అని అన్నట్టు బండం అని ఫీల్ నా ఓడి చూస్తాను. కానీ మీ రాష్ట్ర అధికారులు చేసిన పుణ్యము మిస్టేక్స్ ఇప్పుడు మీరు మేము సపరేట్ కింది స్థాయి వాళ్ళు రైతుతోని అడ్డగోడిన మాటలు పడుతున్నారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ లేకుండా ఇప్పుడు ఎక్కడైతే అప్లోడ్ చేయలేరు, ఎవరైతే టెక్నికల్ సంబంధించిన అధికారులు పైన ఉన్నారో కొంత డెసిషన్స్ తప్పు చేసి గవర్నమెంట్కి మిస్గైడ్ చేసి కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా క్లారిటీ లేకుండా చేసేసిన మనం స్టేట్మెంట్ ఇస్తాం. ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఎవ్రీథింగ్ ఫైనల్ సార్ అని చెప్పేసి అది అలౌట్ చేసేస్తున్నాం. కానీ ఈరోజు మీరు మీ మండలంలో మీరు ఆన్సర్ క్లారిటీ లేకపోతున్నారు. మీరు ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ నాది కూడా క్లారిటీ జవాబు లేకుంటాం. వాస్తవం ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడుకుంటే మేము ఆన్సర్ చేయలేని పరిస్థితి, మీరు మండలంలో మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితి. కాబట్టి మేము గవర్నమెంట్కు మీ సీఎం గారు రిక్వెస్ట్ చేసినాం, కలిసినాం అన్న ఇదంతా ఈ సిచ్యువేషన్ కొందరు అధికారులు పేర్లకు సార్ చెప్పినాం నీకు ఈ ఇబ్బంది మనం చేసిండ్రు, దాంతో అందరం సఫర్ అయిపోయినాం. గవర్నమెంట్ చూడండి ఇంటికి వస్తే భోజనం పెడితే సంతోషంగా అన్నదాత సుఖీభావ అని పోయేటప్పుడు ఈరోజు గవర్నమెంట్ మనం 2 lakhs క్లియర్ చేస్తామని చెప్పి క్లియర్ చేసిన తర్వాత డబ్బులు పడుతుంది, అడ్డగోలు డబ్బులు పడుతున్నాం. ఇది సిచ్యువేషన్. ఏబిసిడి ఆప్షన్ చేసిన ఈ మిస్టేక్స్ అని రెక్టిఫై చేయాలి. సీఎం కూడా క్లారిటీగా చెప్పినామంట. అవి కూడా పాపం మదన పడుతున్నాం. నేను ఇచ్చిన వాగ్దానాన్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే వీళ్ళు ఎందుకు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉండేది వాళ్ళ సంగతి కూడా అలా అంత తిక్కలు ఉన్నారు. కానీ ఇప్పుడు యాక్షన్స్ అయితే ఉంటే ఇబ్బందులు అవుతాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఇబ్బందులు అవుతాయి కనుక వాళ్ళని ఎటు డిస్టర్బ్ చేసి ఎవరిని ఎట్లా పెట్టాలని ఆలోచన ప్రభుత్వంలో ఉన్నది. కానీ దయచేసి కింద 4 walls అవ్వడు బయట మాట్లాడలేదు అక్కడ నడుస్తున్నది కనుక ఇప్పుడు ఎవరి మీద ఒకరి వేయడం. ఇప్పుడు నేను ఎస్కేప్ కావాలి. మీ మండలంకి వచ్చిన రైతులు ఏమన్నా ఏం చేస్తున్నావు వాళ్ళు ఏం చూడలేవా వాళ్ళందరూ కూడా నేను అనేసి నేను ఎస్కేప్ అవ్వాలి. ఆ పద్ధతి నడుస్తుంది. కానీ కొద్దిగా టైం తీసుకొని సెట్ అయితే ఈ రేషన్ కార్డు కానివ్వండి, ఇంకా మీరు చెప్పినట్టుగా ఆధార్ కార్డు యాక్షన్ కానీ అన్నీ 1 by 1 అవుతూ ఉంటాయి. దీన్ని ఇంకా అందరూ ప్రాసెస్ ఉంటుంది. రోజు అప్పుడు అది క్లియర్గా అయిపోవచ్చు. ఇబ్బంది మాత్రం